వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కార్నర్. సో, ఆర్ఆర్‌బీ, జేఈ, ఎన్‌టీపీసీకి సంబంధించి నేను కొన్ని ఇంపార్టెంట్ బిట్స్‌ని మీకు అందిస్తూ వస్తున్నాను. అండ్ ఈ వీడియోలో కూడా మరికొన్ని ఇంపార్టెంట్ బిట్స్‌ని మనం చూద్దాం. ఇక్కడ మరొక క్వశ్చన్ ఇక్కడ అడుగుతున్నారు. గ్లూకోజ్, కొవ్వు ఆమ్లాలు ఆక్సీకరణ చెందే శ్వాసక్రియ ప్రక్రియలో వెలువడే వివిధ ఉత్పత్తులను జీవక్రియ మాధ్యమికాలు అంటారు. కణాలలో శక్తి ఉత్పాదక కేంద్రాలు, పవర్ హౌసెస్గా పిలువబడేవి మైటోకాండ్రియా. మైటోకాండ్రియా లేని కేంద్ర పూర్వ జీవులలో శక్తిని ఉత్పత్తి చేసేది కణత్వచం. గ్లైకాలిసిస్లో ఏర్పడిన పైరువిక్ ఆమ్లం ఆక్సిజన్ సమక్షంలో ఆక్సీకరణం చెందడాన్ని సర్ హెన్స్ క్రెబ్స్ కనుగొనడం వల్ల దీనిని క్రెబ్స్ వలయం అని పిలుస్తారు. స్త్రీలలో శ్వాస కదలికలలో పక్కటెముకలదే ముఖ్య పాత్ర. మానవునిలో స్వర తంత్రులు స్వరపేటిక లేదా శబ్దపేటిక భాగంలో ఉంటాయి. కిరణజన్య సంయోగ క్రియ ఒక ఎనబాలిక్ చర్య, శ్వాసక్రియ ఒక కెటబాలిక్ చర్య. స్వేచ్ఛాయుత రక్త ప్రసరణ వ్యవస్థ కలిగిన జీవులకు ఉదాహరణ కీటకాలు, మొలస్కా జీవులు. రక్తనాళాలు లేని జీవుల్లో శరీరంలో కోటరాలు అనబడే కాలువలుగా రక్తం ప్రవహించడాన్ని స్వేచ్ఛాయుత రక్త ప్రసరణ వ్యవస్థ అంటారు. బొద్దింక హృదయంలోని గదుల సంఖ్య 13. వానపాము శరీరంలో 8 జతల హృదయాలున్నాయి. తర్వాత మరికొన్ని బిట్స్ ఇప్పుడు చూద్దాం. వానపాము రక్తంలో ఎర్ర రక్త కణాలు లేవు. బొద్దింక రక్తంలో హిమోగ్లోబిన్ లేకపోవడం వల్ల తెల్లగా ఉంటుంది. నెక్స్ట్, చేప హృదయంలో గల గదుల సంఖ్య 2. ఒక కర్ణిక, ఒక జఠరిక. చేపలలో హృదయం మొప్పలకు రక్తాన్ని పంపుతుంది కాబట్టి దీనిని జలశ్వాస హృదయం అంటారు. ఉభయ జీవుల హృదయంలో 3 గదులు ఉంటాయి. అసంపూర్ణంగా విభజన జరిగిన 4 గదుల హృదయం సరీసృపాలలో కనిపిస్తుంది. సంపూర్ణంగా 4 గదులుగా విభజన చెందిన పక్షుల క్షీరదాల హృదయాలలో శిరా సరణి ఉండదు. మానవుని హృదయాన్ని ఘాతాల నుండి రక్షించడానికి దాని చుట్టూ 2 పొరల హృదయావరణం ఉంటుంది. మానవునిలో అన్ని శరీర భాగాల నుండి హృదయానికి రక్తాన్ని కొనిపోయేవి సిరలు. నెక్స్ట్, ధమనులు హృదయం నుండి రక్తాన్ని శరీర భాగాలకు చేరవేస్తాయి. శరీరంలో పై భాగాల నుండి ఆమ్లజని రహిత రక్తాన్ని ఊర్ధ్వ మహాశిర, దిగువ భాగాల నుండి ఆమ్లజని రహిత రక్తాన్ని పరమహాశిర, ఉత్పత్తుల నుండి ఆమ్లజని సహిత రక్తాన్ని ఫుఫుస శిరలు సేకరిస్తాయి. హృదయం నుండి శరీర భాగాలన్నిటికీ రక్తాన్ని దైహిక మహాధమని సరఫరా చేస్తుంది. ఫుఫుస మహాధమని హృదయం నుండి రక్తాన్ని ఊపిరితిత్తులకు చేరవేస్తుంది. ఊపిరితిత్తుల నుండి తప్ప శరీరం అన్ని భాగాల నుండి ఆమ్లజని రహిత రక్తం హృదయంలో కుడి కర్ణికలోకి చేరుతుంది. తర్వాత కర్ణిక, జఠరిక రంధ్రాలు కర్ణికలను జఠరికలను కలిపే హృదయ నిర్మాణాలు. తర్వాత రక్తాన్ని ఒకవైపు మాత్రం ప్రసరింపజేసే హృదయ కవాటాలలో ఉండే కండర తంతువులు స్నాయురజ్జువులు. తర్వాత జఠరికలు కుడ్యపు మందం కర్ణికల కుడ్యం ఉండే కంటే ఎక్కువ. తర్వాత హృదయ కండరాలు సంకోచ సడలికలను హృదయ స్పందన అంటారు. ద్వివలయ ప్రసరణ హృదయంలో ఫుఫుస వలయం, దైహిక వలయం అనే 2 వలయాలలో రక్తం ప్రవహిస్తుంది. రక్తనాళాల్లో రక్తం ప్రవహించే పీడనాన్ని రక్తపీడనం అంటారు. స్పిగ్మోమానోమీటర్ పరికరంతో రక్తపీడనాన్ని కొలుస్తారు. ధమనుల్లో అధికమయ్యే రక్తపీడనాన్ని సిస్టోలిక్ పీడనం అంటారు. ధమనులు గోడలు రక్తపీడనానికి బద్దలవ్వకుండా తట్టుకొని నిలబడడానికి కారణం అవి కండర తంతువులతో ఏర్పడటమే.
రక్తనాళాల్లో పీడనం తక్కువ స్థాయిలో ఉండడాన్ని డయాస్టోల్ పీడనం అంటారు. మానవుల్లో సామాన్య రక్తపీడనం 120/80. హృదయం సంకోచం చెంది రక్తాన్ని ధమనుల్లోకి పంపు చేసేటప్పుడు సిస్టోలిక్ పీడనం ఏర్పడుతుంది. తర్వాత సిరలలో కంటే ధమనులలో రక్తపీడనం ఎక్కువ. శరీరంలో ద్రవరూప కణజాలమని రక్తంను పేర్కొంటారు. ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని ఎరిథ్రోసైసిస్ అంటారు. ఎర్ర రక్త కణాల శ్మశాన వాటికగా పిలువబడేది ప్లీహం. ఎర్ర రక్త కణాలలో గల ప్రోటీన్ గ్లోబిన్. రక్తంలో భక్షక కణాలుగా వ్యవహరించేవి ల్యూకోసైట్లు లేదా తెల్ల రక్త కణాలు. రక్తంలో అధిక సంఖ్యలో ఉండే కణాలు న్యూట్రోఫిల్స్. సూక్ష్మ రక్షక భటులుగా పిలువబడే తెల్ల రక్త కణాలు న్యూట్రోఫిల్స్. తెల్ల రక్త కణాలలో పరిమాణంలో అతి చిన్నవి లింఫోసైట్లు. గాయాలు మాన్పడానికి, రక్తం గడ్డకట్టడానికి తోడ్పడేవి రక్త ఫలికికలు. నెక్స్ట్ది రక్తం గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని హెమటాలజీ అంటారు. రక్తం గడ్డకట్టిన తర్వాత ఏర్పడే ద్రవాన్ని సీరం అంటారు. ఒక వ్యక్తి రక్తాన్ని మరొక వ్యక్తికి ఎక్కించే రక్త ప్రవేశనంపై మొదటిసారి ప్రయోగాలు జరిపినది ల్యాండ్ స్టీనర్. ఓ బ్లడ్ గ్రూప్ గల వ్యక్తులను విశ్వదాతలని అంటారు. విశ్వగ్రహీతలని ఏ బి రక్తవర్ణం గల వ్యక్తులను పిలుస్తారు. బ్లడ్ బ్యాంకుల్లో సేకరించిన రక్తం గడ్డ కట్టకుండా సోడియం సిట్రేట్ లేక హెపారిన్ కలుపుతారు. ఆక్సిన్లు, జిబ్బరెల్లిన్లు, సైటోకైనిన్లు, ఆబ్సిసిక్ ఆమ్లం, ఇథిలీన్ అనేవి మొక్కలలో పెరుగుదల నియంత్రక పదార్థాలు. ఒక ఓట్ ధాన్యపు అంకురంపై ప్రయోగాలు చేసి మొక్కల పెరుగుదలను కొన్ని పదార్థాలు నియంత్రిస్తాయన్న భావన తొలుత ప్రతిపాదించినది చార్లెస్ డార్విన్. ఆక్సిన్ అని సాధారణంగా పిలిచే రసాయన యౌగికం ఇండోల్ అసిటిక్ ఆమ్లం IAA. మొక్కలలో ఆకులు, కాయలు రాలిపోవడాన్ని నిరోధించే పదార్థం ఆక్సిన్లు. కాండపు పొడుగును ఎక్కువ చేసేవి జిబ్బరెల్లిన్లు. నెక్స్ట్ జిబ్బరెల్లిన్లను మొదటిసారిగా జిబ్బరెల్లా ఫ్యూజికోరై శిలీంధ్రం నుండి వేరుపరిచారు. విత్తనాలు లేని ఫలాలు తయారు చేసే అనిషేక ఫలనంలో జిబ్బరెల్లిన్లను ఉపయోగిస్తారు. మొగ్గలు, దుంపలు, విత్తనాల సుస్థావస్థను ప్రోత్సహించే పెరుగుదల నియంత్రక పదార్థం అబ్సిసిక్ ఆమ్లం. నీటి ఎద్దడి కాలంలో ఆకులపైన పత్ర రంధ్రాలు మూయించి నీటి నష్టాన్ని నివారించే రసాయనిక పదార్థం ఆబ్సిసిక్ ఆమ్లం. ఆకులు, పుష్పాలు, ఫలాలు రాలిపోయేటట్టుగా ప్రేరేపించే రసాయనం ఇథిలీన్. ఇథిలీన్ వాయు రసాయన ప్రభావం వల్ల ఫలాలు తొందరగా పక్వానికి వస్తాయి. తర్వాత నాళరహిత అంతఃస్రావి గ్రంథులు విడుదల చేసే రసాయనాలు హార్మోనులు. శరీరంలో అత్యంత ప్రధానమైన అంతఃస్రావి గ్రంథి పీయూష గ్రంథి. తర్వాత ప్రసవం తర్వాత క్షీరోత్పత్తిని ప్రోత్సహించడానికి పీయూష గ్రంథి ప్రసవించే హార్మోను ప్రోలాక్టిన్. మరుగుజ్జుతనం, అతి దీర్ఘకాయుత్వం వంటి వాటికి కారణమైన పెరుగుదల హార్మోన్ను పీయూష గ్రంథి స్రవిస్తుంది. తర్వాత డయాబెటిస్ ఇన్సిపిడస్ వంటి అతిమూత్ర వ్యాధికి కారణం పీయూష గ్రంథి స్రవించాల్సిన వాసోప్రెసిన్ ఉత్పత్తి కాకపోవడమే. థైరాయిడ్, అడ్రినల్ గ్రంథులను ప్రేరేపించే స్రావాలను ఉత్పత్తి చేయు నాళాల గ్రంథి పీయూష గ్రంథి. నెక్స్ట్ అవటు గ్రంథి థైరాక్సిన్ అనే హార్మోన్ను స్రవిస్తుంది. శరీరంలో ఎక్కువ ఉష్ణోగ్రత ఉంచి జీవక్రియ రేటును పెంచే హార్మోను థైరాక్సిన్. పిల్లలు మానసికంగా ఎదగకపోవడం వంటి క్రిటినిజం స్థితికి కారణం చాలినంత థైరాక్సిన్ ఉత్పత్తి లేకపోవడమే. తర్వాత
తగినంత అయోడిన్ లేని ఆహారం తీసుకోవడం వల్ల అవటు గ్రంథి పరిమాణం పెరిగి మెడ వాచిపోవడాన్ని సామాన్య గాయిటర్ వ్యాధి అంటారు. తర్వాత రక్తం ఎముకలలో కాల్షియం ఫాస్ఫేట్లు స్థాయిని నియంత్రణ చేసే సెరా హార్మోన్ను పారాథైరాయిడ్ గ్రంథులు స్రవిస్తాయి. మూత్రపిండం పైన టోపీలా ఉండే అంతఃస్రావి గ్రంథులు అధివృక్క గ్రంథిలో వల్కల భాగం కార్టిసాల్, ఆల్డోస్టిరాన్ హార్మోన్లను స్రవిస్తుంది. అధివృక్క గ్రంథిలో దవ భాగం అడ్రినలిన్ హార్మోన్ను స్రవిస్తుంది. సో ఇవి ఈ రోజుకి సంబంధించిన ముఖ్యమైన అంశాలు. మరొక వీడియోలో మరికొన్ని అంశాలు మనం చూద్దాం. జై హింద్.